నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? పొల్యూషన్ వల్ల అవుతుందా, ఆహార లోపం వల్ల అవుతుందా, అసలు ఎందుకు అవుతుంది అనేది కొంతమందిలో చాలా టెన్షన్, ఒత్తిడి వల్ల అవుతుందా, టెన్షన్స్ వల్ల అవుతుందా, అసలు హెయిర్ ఫాల్ అనేది దేని ద్వారా ఎక్కువ అవుతుంది? హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి సార్. షూర్. అండ్ ఈ హెయిర్ ఫాల్ యాక్చువల్లీ దర్ ఇస్ ఎ టైప్స్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఈస్ దేర్. ఓకే, చాలా రకరకాలు ఉంటాయి దానిలో. నార్మల్గా వీ హ్యావ్ టు సీ ద స్కాల్ప్ మేము చూస్తాం ఫస్ట్. వాళ్ళకు ఏ టైప్ హెయిర్ ఫాల్ ఉంది అది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. బట్ దానిలో కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు. లైక్ ఒకటి అంటే అలోపేషియా అంటారు. ఓకే, సో అలోపేషియా నార్మల్గా ఒక కాయిన్ ఆకారంలో ఇక్కడ మనకు జుట్టు ఊడిపోతుంది, ఎక్కడ కానీ ఎక్కడైనా సరే. ఈవెన్ బేడ్స్ లో కూడా కొంతమందికి జెంట్స్ అయితే వాళ్ళకు ఈవెన్ బేడ్స్ లో ఎక్కడ కూడా పోతుంది అన్నమాట. ఒక చిన్న సిక్కాలకు వెళ్ళిపోతాయి. సో ఆ ఏరియా మళ్ళీ ఆ ఏరియాకు హెయిర్స్ రావాలంటే ఇట్ టేక్స్ జస్ట్ 15 days to 1 month టైం. ఓకే, సో వీ హ్యావ్ సమ్ గుడ్ మెడికేషన్. సో ఈ మెడిసిన్స్ ద్వారా అది ఆటోమేటికల్లీ కూడా వచ్చేస్తాయి. బట్ ఎట్లా అవుతుంది, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని అండ్ దాంతో పాటు ఇఫ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం దెన్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ రికవర్ అయిపోతాయి. లేకపోతే సపోజ్ ఒకరికి తొందరగా ట్రీట్మెంట్ అయిపోవాలంటే దెన్ మన దగ్గరికి రావచ్చు. వస్తే ఐ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్. సో ఇట్ విల్ బి రికవర్డ్ ఇన్ జస్ట్ 15 days. మెడిసిన్స్ ఉంటుంది. అంటే ఓకే, చెప్పండి. అంటే ఎయిర్ ఫాల్ అనేది ఐరన్ లోపం, కాల్షియం, దాని వల్ల కూడా ఎయిర్ ఫాల్ అవుతుంది. యాక్చువల్లీ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల అవుతుంది. అండ్ ద మెయిన్ రీజన్ ఇస్ ద మినరల్ డెఫిషియన్సీ. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ రీజన్ ఫర్ హెయిర్ ఫాల్. థర్డ్ వన్, if again it is coming to the picture like gut health. If your gut health is not okay, even దాని వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. If you have hormonal imbalance in the body, okay, even దాని వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ జెంట్స్, వాళ్ళకు కూడా జరుగుతుంది బట్ తక్కువ. ఇఫ్ యూ కంపేర్ విత్ ద లేడీస్, ఇట్ ఈస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ దే సఫర్ విత్ ద మెన్స్ట్రువల్ పీరియడ్. ఆ టైంలో కూడా వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ సపోజ్ లెట్ అస్ సే ఒకరికి లైక్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయితే కూడా డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది. అండ్ వెన్ ఎవర్ దే ఆర్ ఇంటూ లాక్టేటివ్ పీరియడ్ లో కూడా హెయిర్ ఫాల్ అవడం అవకాశం ఉంది. అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అయితే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఎలా కాకుంటే నార్మల్గా మనం చూస్తే వీ హ్యావ్ టు అవాయిడ్ ద స్ట్రెస్ ఈజ్ ద బేసిక్ రీజన్. అక్కడ స్ట్రెస్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి స్ట్రెస్లో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ వల్ల మనకు గట్ అఫెక్ట్ అవుతుంది. గట్ లైనింగ్స్ అన్ని పాడవుతుంది. బికాస్ కార్టిసోల్ డెవలప్స్ ఇన్ ద బాడీ. సో దానివల్ల ఏమవుతుంది, గట్ పాడవుతుంది. గట్ పాడైతే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ బేసికలీ నార్మల్ వేలో మనం చూస్తే ఒకరికి సపోజ్ ఓకే సంబడి ఈస్ లివింగ్ ఎ హ్యాపీ లైఫ్ బట్ స్టిల్ హీ ఈస్ గెటింగ్ హెయిర్ ఫాల్. ఆ విధంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే లైక్ మేబీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆర్ మేబీ డీహైడ్రో టెస్టోస్టెరోన్, అదర్వైజ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హార్మోన్ అని మనం చెప్పొచ్చు. అండ్ అనదర్ థింగ్ లైక్ maybe protein deficiency, otherwise maybe higher intake of the different types of chemical medicines. Chemical medicines in the sense all the modern medicines are prepared by the chemicals. So chemicalized medicine also is very very important, one of the biggest cause nowadays for the hair fall. And apart from that, like people who are taking always junk food and who are always గోయింగ్ ఫర్ ద హోటల్ ఫుడ్ ఆర్ ఫాస్ట్ ఫుడ్. బికాస్ ఫాస్ట్ ఫుడ్లో నార్మల్గా మనము ఏం చేస్తున్నామంటే లైక్ దే ప్రిపేర్
అవును. with vinegar and Ajinomoto, all those అవును. items. అవును సార్. So that also causes lot of hormonal imbalance in the body. హ్మ్. So that is also one of the reason అని మనం చెప్పొచ్చు. హ్మ్. And I have seen very common cause in the ladies if they develop like PCOD, PCOS, హ్మ్. otherwise any other hormonal imbalance takes place in the body. హ్మ్. సో ఈవెన్ దట్ టైమ్ ఆల్సో హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకు హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది. హ్మ్. సో దీస్ ఆర్ ద నార్మలీ దీస్ ఆర్ ద కాజ్ ఫర్ ద హెయిర్ ఫాల్ అని మనం చెప్పవచ్చు. హ్మ్. అండ్ పీపుల్ మస్ట్ బి థింకింగ్ లైక్ వాట్ ఈస్ ద సొల్యూషన్. అవును సార్. సొల్యూషన్ ఏందండి? Yeah. హెయిర్ ఫాల్ ఇన్ని రకాలుగా అవుతే సొల్యూషన్ ఏంది? సో ఐ హ్యావ్ సీన్ సమ్ యంగ్స్టర్స్ లైక్ ఇన్ ద యంగ్ ఏజ్ ఆల్సో దే హ్యావ్ లాట్ ఆఫ్ హెయిర్ ఫాల్. హ్మ్. ఈవెన్ గుచ్చాలు గుచ్చాలు వెళ్ళిపోతాయి అండ్ వాళ్ళకు బాల్డ్ హెడ్ వచ్చేస్తాయి అన్నమాట. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్. హ్మ్. సో ఆ టైప్ హెయిర్ ఫాల్స్ ఉంటే మనకు జనరల్గా ఇన్ ఫ్యూచర్ పెళ్ళి జరగడం కష్టమే అండ్ లుక్ వైజ్ కూడా ఫేస్ మారిపోతుంది. అవును. సో రకరకాల అక్వార్డ్గా కనిపిస్తాయి అన్నమాట. పర్సనాలిటీ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి అక్కడ. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ టు స్టాప్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, స్పెషలీ ఇన్ ద జెంట్స్. ఓకే, ఈవెన్ ఫర్ లేడీస్కు కూడా ఉన్నాయి. లేడీస్కు కొంతమంది కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకు కూడా ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకు విదిన్ 2 to 3 days ఆఫ్ టైం వాళ్ళకు హెయిర్ ఫాల్ ఇమీడియట్లీ స్టాప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెడిసిన్ అనమాట. దర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ నాట్ ప్రిపేర్డ్ బై ద కెమికల్స్. కెమికల్ ప్రిపరేషన్ మెడిసిన్ కూడా కాదు అది. సో కాబట్టి వాళ్ళకు నార్మల్గా బాగానే ఉంటుంది. బట్ అక్కడ వచ్చే సమస్య ఏంటంటే లైక్ నార్మలీ పీపుల్ థింక్స్ వీ హ్యావ్ టు న్యాచురల్లీ వీ హ్యావ్ టు రికవర్. ఓకే, సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ అన్నమాట. సో ఐ విల్ టెల్ వన్ సింపుల్ రెమెడీ, వెరీ సింపుల్ రెమెడీ. సో దే కెన్ యూజ్ ఇట్. వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకు నార్మల్గా హెయిర్ ఫాల్ ఇమీడియట్లీ వాళ్ళకు స్టాప్ అవడం అవకాశం ఉంది. అండ్ యాక్చువల్లీ ఈ టైప్ హెయిర్ ఫాల్స్ ఇన్ కేస్ ఒకరికి డ్రాస్టికలీ హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే ఈవెన్ మనం డాక్టర్కు చూపించి మెడిసిన్స్ వాడడం బెస్ట్. లేకపోతే ఏమవుతుందంటే ఇఫ్ దే డిపెండ్ అపాన్ ఓన్లీ దిస్ న్యాచురల్ టిప్స్ మేబీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. సో రూట్ కాజ్ కరెక్ట్గా మనం కనుక్కొని దాన్ని బట్టి మనం హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. బట్ అక్కడ మెయిన్ అక్కడ ఏంటంటే మెంతులు ఉంటాయి కదా, మెంతులు డైలీ 2 చెంచా రాత్రి పూట నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తినడం జరగాలి. ప్రతిరోజు తినాలి అనమాట. సో డైలీ బేసిస్లో తింటే మనకు హెయిర్ ఫాల్ ఇమీడియట్లీ స్టాప్ అవడం అవకాశం ఉంది. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, డైలీ బేసిస్లో మినిమం 500 to 600 grams ఫ్రూట్స్ తినాలి. బికాస్ ఫ్రూట్స్ హెస్ గట్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్. సో ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకు ఇన్ కేస్ ఎట్లా జరుగుతుంది అంటే అది రికవర్ అవడానికి ఫ్రూట్స్ తింటేనే రికవర్ అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అంటే వాళ్ళకు డైలీ బేసిస్లో ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ తినొచ్చు. సో దాట్ ఆల్సో విల్ బి టేకెన్ కేర్. ఈవెన్ విదౌట్ బాయిల్ ఎగ్ ఆల్సో ఇట్ ఈస్ పాసిబుల్ టు రికవర్. బట్ ఎలా ఉంది అంటే లైక్ 2 times మిల్లెట్ తినాలి. 2 times మిల్లెట్ తింటే కూడా దానివల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ మనకు తగ్గడం అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ద నార్మల్ వే ఆఫ్ like recovering of the hair falls. Okay. So this is the procedure and these are the remedies. And beyond that, something is there, like maybe some sort of chronic disease like psoriasis or cancer. Something elanti emana unte we have to go for specific treatment for that. Treatment తీసుకోకపోతే మనకు తగ్గదు, అది రికవర్ అవ్వదు. అండ్ టోటల్గా ఫొలికల్స్ అన్ని క్లోజ్ అయిపోతే తర్వాత కూడా వాళ్ళకు రాదు. So if they have such kind of problems, they can come to my clinic and they can use it. Okay, sir. Thank you, sir. Thank you so much. Manchi information ichcharu. Thank you, sir.